రాయలసీమ నీటి హక్కులపై ఆడియో పాటను ఆవిష్కరణ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆవిష్కరించింది. రాయలసీమ సస్యశ్యామలం చేసే దిశగా ప్రజలను మరింత చైతన్యవంతులను చేసి పాలకులపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక చైతన్య గీతాన్ని ఆవిష్కరించింది. గత 2 ఏళ్లుగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవాల్లో పాల్గొంటున్న 7 సంవత్సరాల బాలుడు యువన్ ఈ ఆడియో పాటను విడుదల చేశారు. నంద్యాల సమితి ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ ఈ పాట రాయలసీమ సమాజంలో మరింత చైతన్యాన్ని కలిగించి సాగునీటి హక్కుల సాధన దిశగా ప్రజలకు ప్రేరణ ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధనా సమితి చేసిన కార్యక్రమాలను వివరించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేపట్టి రాయలసీమలో సాగునీటి ఉద్యమానికి బలమైన పునాది వేసిందని తెలిపారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో గుండ్రేవుల రిజర్వాయర్, ఇక ఆర్డీఎస్ కుడికాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు పాలనా అనుమతులు సాధించడంతో పాటు పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయించడంలోనూ, శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా కృష్ణానది యాజమాన్య బోర్డు రూల్ కర్వ్ సాధించడంలో సమితి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.